అందరికీ షాలోం వందనాలు. క్రమంగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించుకుందాం. ప్రాముఖ్యం ఏంటంటే మనందరంగా కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సినటువంటి చాలా ఉన్నవి. కారణం ఏంటంటే మొన్న శివాన్ 6 అనబడినటువంటి ప్రథమ ఫలముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ, వారముల పండుగను గూర్చి అనేక రీతిలుగా చెప్పుకునటం జరిగింది. కానీ ప్రాముఖ్యం ఏంటంటే ఈరోజు కొన్ని ఫలాలు, అది ప్రథమ ఫలం అన్నాడు కదా, ఫలములు దేని బట్టి ఎన్ని విధాలుగా ఫలాలు ఇచ్చాడు, ఏం ఫలమై ఉన్నాం, మనము ఏం ఫలం వాడబడుతున్నాం అనే విషయాన్ని మనం గమనిద్దాం. రెండవది ఏంటంటే ఫలముల విషయము కాక ప్రథమ అనబడినటువంటి వాక్యము 45 పర్యాయములు కనపడతా ఉన్నవి. అదేవిధంగా ఫలములు ప్రథమ అన్న మాటకి 45, అలాగనే ఫలములు అన్నదానికి ప్రథమ అన్నది వేరు, ఫలము అన్నదాని వేరు. ఫలము అన్నదానికి 155 పర్యాయాలు మనకి కనపడతా ఉన్నాయి వాక్యములో. కానీ ఇందులో మాత్రము అన్నీ కావు. కానీ నేను ఈరోజు మనము చెప్పుకుంటున్నటువంటి యొక్క పెంతెకోస్తు యొక్క పండుగ అనగా ప్రథమ ఫలముల యొక్క ఆ పండుగను దాని యొక్క బేస్ చేసుకొని ఫలాలు మాత్రమే మీకు పరిచయం చేద్దామని నేను ఆశపడుతున్నాను. ప్రథమ ఫలమును గురించి మరొకసారి దీంట్లోనే కొన్ని వస్తాయి. ఒకవేళ పరమ తండ్రి ఇష్టమైతే ప్రథమ ఫలం అంటే ఏంటి, దానికంటే ముందుగా బైబిల్లో ఒక మాట చెప్పారు. మరి లేవ్యకాండంలో చదువుకున్నటువంటి మాట ప్రకారంగా 23, 15, 16 వచనంలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారం మనం గ్రహించుకుంటూ వస్తే ఆ లెక్క ఏ లెక్క ప్రకారంగా చూసుకుంటూ పోతే, అలాగనే బైబిల్లో చాలా చోట్ల మీకు తెలుసు, అది పస్కా పండుగ దానికి సంబంధం ఉన్నటువంటి యొక్క లెక్క. ఎక్కడి నుంచి లెక్క ఏమన్నాడు? వారముల పండగకి అంటే పస్కా పండుగ మరుదినము ఆ రోజు పంట చేను మీద కొడవలి వేసినది మొదలుకొని 49 రోజులు, 50వ రోజు పెంతెకోస్తు లేదా వారముల పండుగ లేదా ప్రథమ ఫలముల పండుగ అని చెప్పుకుంటున్నాం. అది అందరం చాలామంది చెబుతున్నటువంటి మాటలు మాత్రమే. కానీ మరి ఇక్కడ నేను అదనంగా చెప్పేది అంటే అందులో ఏమీ లేదు. దానికంటే ప్రాముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఫలాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనే దాన్ని మేము కొన్ని పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చెట్ల ఫలము. ఏం చెట్లు? దీంట్లో మంచి చెడుల తెలుపు వృక్షం ఉంది, అన్ని ఫలముల వృక్షం ఉంది, జీవవృక్ష ఫలం ఉంది. అట్లాగనే ఇందులో నానా రకరకాలుగా అన్ని విధాలుగా ఉన్నటువంటి యొక్క ఫలాలు ఉన్నాయి. ఈ ఫలము ఏ ఫలమై ఉన్నాము మనం గమనించాలి. ఇక్కడ ఒకటి అక్కడ చెట్ల ఫలము అన్నాడు. రెండవది ఏంటంటే మంచి ఫలము, మంచి వృక్ష ఫలము అని చెప్పాడు. ఒకటి చెట్ల ఫలము, ఒకటి మంచి వృక్ష ఫలము. ఇకపోతే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. ఇకపోతే ఇంకా వ్యవసాయ ఫలము అన్నాడు. ఇకపోతే ప్రథమ ఫలము అన్నాడు అక్కడ. ఇకపోతే అక్కడ అలాగనే నరుల క్రియల ఫలము. ఏ ఫలమాట? నరుల యొక్క క్రియల ఫలము. ఇక అలాగనే ఇంకా చెప్పుకుంటూ పోతే నోటి ఫలము, నోటి మాట ద్వారా వచ్చు ఫలము. ఇంకా అలాగనే చెప్పుకుంటూ పోతే గర్భఫలము. ఏ ఫలం అంట? గర్భఫలము. ఇక అలాగనే ఇంకా క్రియల ఫలము. ఏ ఫలం అంట? క్రియల ఫలము. ఇకపోతే ప్రథమ ఫలములో నుండి మాట కొన్ని చెప్పబడినటువంటివి. ఇలా కొన్ని విషయాలుగా కూడా మనము కొన్ని యాడ్ చేసుకుంటూ చదువుకుంటూ త్వరగా మీకు వాక్యాలు మాత్రమే నేను పరిశీలన కొరకు మాత్రము ఇది స్టోరీలాగా అల్లటానికి నాకు సమయం సరిపోదు కనుక మీకు మా వాక్యం మాత్రమే మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. అందుకు దయతో
మీరందరూ ఈ మందిరంలో ఉన్న వారందరుగా కూడా తప్పక ఈ యొక్క ఈరోజు ఫలముగా ఏ ఫలముగా ఉన్నా మనం చదువుకున్నటువంటి ఫలాల్లో ఏ ఫలముగా ఉన్నాము, ఏ ఫలముగా మనం హెచ్చింపడుతున్నాము, ఏ ఫలముగా పరమతానికి మనము సమర్పణగా ఉన్నామనేటువంటి విషయాన్ని మాత్రము ఈరోజు తప్పక మనము వాటిని పరిశీలన చేయవలసినటువంటి ధర్మం మనకి ఉన్నది. మొట్టమొదటిగా చూద్దాం. మొట్టమొదటిగా తీసుకోవడానికి ఏంటంటే ఆది కాండము, బైబిల్ చదువుకుందని ఆది కాండము 3వ అధ్యాయము తీసారమ్మా, 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాని. ఇక్కడ అంటున్నటువంటి మాట, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల పొలములను మేము వినవచ్చును. ఇక్కడ ఆదురామ్మ, ఇక్కడ ఏమంటుంది? ఈ చెట్ల పొలములు, అక్కడ అనేక చెట్లు ఉన్నాయి, చెట్ల పొలములు తినవచ్చు అంటుంది. కానీ ఇక్కడ 3వ వచనంలో ఒక మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆవుది ఒకసారి చిన్న మాట. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు అంటే, ఆ ఏదోని యొక్క తోటలో అక్కడ మంచి చెడుల తెలుపు వృక్షం మీద వృక్షం దగ్గర ఒకళ్ళు ఉన్నారు. వారు ఎవరంటే అబద్ధోని, వాడే సాతాను, మోసగాడు, అబద్ధికుడు. తర్వాత ఇంకా చెట్టుకి అనేక రీతిలుగా కల్పించేవాడని మనం చెప్పుకోవచ్చు. వాడున్నాడు. వారి దగ్గరికి ఎవరు పోయారు? అవబోయింది. అవబోయి అడుగుతుంది. ఎక్కడ అంటుంది? అందుకు స్త్రీ ఈ తోట పొలములను మేము తినవచ్చును అంటే అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ సంభాషణ జరుగుతుంది వాళ్ళిద్దరికి. ఇక్కడ సంభాషణ జరుగుతుంది వాళ్ళిద్దరికి. ఇక్కడ 3వ వచనంలో అంటున్నటువంటి మాటలు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము, ఇక్కడ ఒకటే బాగా గమనించాలా, చెట్టు ఫలమును గురించి మీరు సావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని. హల్లెలూయా. ఎవరితో చెప్పాడట? ఇప్పుడు ఎక్కడ చదువుకున్నాం మనము? తర్వాత 2వ వచనం చెప్పుకున్నాం, 3వ వచనంలో ఆగిన మనం. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, అయితే తోట మధ్యన ఉన్నటువంటి చెట్టు ఒకటి ఉందంట. అంతకుముందు అవ్వ చెప్పింది అన్ని ఫలములు ఇక్కడ ఫలాల చెట్లు ఉన్నాయి, ఆ ఫలములు మేము తినొచ్చు, మేము అన్ని విధాలుగా తినవచ్చు, కానీ మధ్యన ఉన్నటువంటి ఫల వృక్షము మాత్రం మేము తినవద్దు అన్నాడు. ఏంటి ఆ మధ్యన ఉన్నటువంటి ఫల వృక్షం? చూద్దాం. ఇక్కడ అక్కడ అంటున్నటువంటి చెట్టు ఫలములను గూర్చి ఎలోయి మీరు సావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. పరమ తండ్రి స్తోత్రం. ఇక ఒక ఫలాన్ని గురించి చెప్తుంది. ఒక ఫలం తింటే సస్తావు, ఒక ఫలం తింటే సావు. ఇగో ఈ విధంగా ఉంది. మంచి ఇక్కడే ఉంది, చెడు ఇక్కడే ఉంది. ఇగో మంచిది ఇలా వాడు, చెడుది గల వాడకు. ముందే పరమ తండ్రి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి యొక్క మధ్య మాటల వల్ల ఏం జరుగుతుందో గమనించాలి ఇక్కడ. అందుకొరకు అక్కడ అన్నటువంటి ఆలోచన బట్టి 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. మరియు ఎలోహిమైన యావే ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యర్థముగా తినవచ్చును. అయితే ఇక్కడ బాగా గమనించాలా, అయితే మంచి ఒకటి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఎవరు అంటున్నారు? మంచి చెడులను తెలిపేటువంటి వృక్ష ఫలమును తినవద్దు అంటాడు. అక్కడ ఇక్కడ అన్ని ఫలములు వృక్ష ఫలములను తినవచ్చు అన్నాడు. కానీ మంచి చెడు అనేటువంటిది ఒకటి ఉంది కనుక దాన్ని తినవద్దు. అంతేనమ్మా? దాన్ని తినవద్దు. అదే అంటాడు అక్కడ. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు
ఎలోహిమైన యావే చూపునకు చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి ఇక్కడ బాగా గమనించాలి. ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో హల్లెలూయా. ఇక్కడ ఇంకే వృక్షం ఉందట? జీవ వృక్షం ఉందట. ఇక్కడ ఆ తోట మధ్యనున్న జీవ వృక్షమును మంచి చెడులను తెలివినిచ్చు వృక్షమును నేల నుడుపు మొలిపించిన పరమ తండ్రికి స్తోత్రం. మనిషిని హాని చేయవలసినటువంటి రక్షణ కొరకు రెండు విధాలు ఉన్నాయి. మనిషిని మోసగించేది ఒక విధానం ఉంది, ఒకటి జీవవృక్ష ఫలం ఉంది. ఆ జీవవృక్ష ఫలం ఏంటో అదే జీవవృక్ష ఫలమే ప్రథమ ఫలము. ఆ జీవవృక్షమే ప్రథమ ఫలము. బాగా గమనించాలి. జీవించడం కొరకు అన్ని ఫలములను ఫలించేటువంటి వృక్ష ఫలాలు అవి తినొచ్చు. మనం జీవించడానికి మాత్రమే అది. కానీ మంచి చెడును తెలిపే వృక్షం మాత్రము తినొద్దు సుని. ఇక్కడ బాగానే ఉంది స్టోరీ. ఇట్లా అనుకుంటూ పోతే నాకు చాలా ఉంది స్టోరీ, కనుక త్వరగా వెళ్ళిపోదాని. అదేవిధంగా ఇక్కడ చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇర్మియా గ్రంథము దిశవతలి 7వ అధ్యాయము 23 నుంచి చూద్దాం. ఒకసారి 23 నుంచి చూద్దాం. ఆహా 7వ అధ్యాయం 23. ఏదనగా ఇర్మియా 7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా నా మాట మీరు అంగీకరించిన వెడల నేను మీకు ఎలోహిం అయ్యుందును, మీరు నాకు ప్రజలే ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గముల అంతటి యందు మీరు హల్లెలూయా. ఎందుకు నడవాలట? క్షేమము కలుగునట్లు, క్షేమంగా జీవించినట్లు. క్షేమముగా ఉండటం కొరకు గ్రహించి నడుచుకోవాలన్నట. మంచేది చెడేది గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రథమ ఫలం అంటే ఇవాళ ప్రథమ ఫలాల విషయంలో కూడా ఈ దగ్గర ఆదాము దగ్గర ఏ విధంగా ఏదైనా తోటలో ఉన్నారో అలాగనే ఉన్నారు. ఇవాళ మహా ప్రవక్తలు ఉన్నారు, వక్తలు ఉన్నారు, అనేక జ్ఞానులు ఉన్నారు, వాక్య ఉపదేశకులు ఉన్నారు. కానీ వారి పరిధిలో వెలుచున్నారే కానీ సరైన అవగాహన కలిగిన మాటలో చెప్పడానికి సరైన విధానము దొరకట్లేదు. ఒకరు ఒక భాషలో ఎలా ఉంది, ఒకరు మరొక భాషలో ఎలా ఉంది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏంటి? మరి యుద్ధ భాషల గురించి ఎంతోమంది చెప్తుంటారు. మరి ఆ భాషలు తెలియని వాళ్ళకి ఎట్లా అర్థం కావాలంటే వీళ్ళకి ఏమి చూపించి సరిపోతుంది? గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. అందుకే అన్నాడు 24 వచ్చిన కొట్టుడమ్మా. అయితే వారు ఏం చేయబడ్డాట? ఫస్ట్ ఏం చేశాడు అక్కడ? ఆయన మాటలు మీరు అంగీకరించి నా వెడల నేను మీకు ఎలోహిమై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందును అన్నాడు. బాగానే మీకు క్షేమము కలుగునట్లు అని చెప్పాడు అక్కడ. మీకు ఆజ్ఞాపించున్న మార్గములందు మీరు నడుచుకొని చెప్పాడు అక్కడ. ఇక్కడేం చెప్తున్నారు? 24 వచనంలా అయితే వారు ఏం చేశారట? యావే చెప్పిన మాట వినలేదు, యావే చెప్పిన మాట లక్ష్య పెట్టలేదు, యావే చెప్పిన మాట మనసున పెట్టుకోలేదు, గ్రహింపు లేదు, అంగీకారం లేదు, అనుసరించడం లేదు. ఏం చేస్తున్నారు? అయితే వారు వినకపోయిరి, చెవి ఎక్కుకుండిరి. అంటే చెవి ఎక్కుకుండిరి, ముందుకు సాగక వెనక తీర్చు తమ ఆలోచనలను బట్టి తమ బాగా గమనించాల దుష్ట హృదయము కఠినము అనుసరించి హల్లెలూయా. ఎలా నడిచారట?
కఠిన హృదయం. దుష్ట హృదయము కఠినము కఠిన అనుసరించి నడిచారట. కఠినతను నా ఇష్టపడ్డారు, దుష్టాన్ని ఇష్టపడరు, కానీ జీవాన్ని ఇష్టపడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ స్నేహితుడా, సేవకులారా, సహోదరులారా, గమనించాల వాక్యాన్ని. తొందరగా వెళ్ళిపోదని నేను ఆలోచన కాదు, కానీ చూసుకుంటూ వెళ్దాను. సంఖ్యాకాండము చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము తీసావా తల్లి? సంఖ్యాకాండము 28వ అధ్యాయము. 28వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. మరియు ప్రథమ ఫలమును అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యావేకు కొత్త పంటలు నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పని ఏమీ చేయకూడదు. యావేకు ఇంపైన సువాసనం గల దహన బలిగా మీరు రెండు కోడె దూడలను, ఒక పొటేలును, ఏడాది అయిన 7 మగ గొర్రెలను, వాటిని నైవేద్యమును చాలమ్మా. ఈ విధంగా దాని యొక్క వివరణ కనపడతా ఉంది. ఈ విధంగా కనపడతా ఉంది. ప్రథమ ఫలము అన్నాడు. ప్రథమ ఫలం అనేది తర్వాత చదువుకుందండి అమ్మా. సంఖ్యాకాండము మరొకసారి మీరు లైన్లో ఉంచుకోండి. నేను సంఖ్యాకాండం కాబట్టి దానికి కొంచెం ముందుకు వెళ్తున్నాను. నేను చూద్దాం ఒకసారి. రోమపత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక తీసావమ్మా. 3వ అధ్యాయం 19వ వచనం. 3వ అధ్యాయం 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము ఎలోహిం శిక్షకు పాత్రులగునట్లు ధర్మశాస్త్రమును వాటిని అన్నిటినీ చెప్పుచున్న అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు? ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెబుతున్న మాటలు బాగా గమనించాలి ఇక్కడ మాటల్ని. రోమపత్రిక 3వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ప్రతి విషయమందును అధికమే మొదటి దేవోక్తి యూదుల పరము చేయబడిన పరమ తండ్రికి స్తోత్రం. ఇంకేం కావాలా? కనుక గమనించాలా. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతాను చూడండి. అందుకు యోషువ మీరు దైవములని ఎవరట? దేవోక్తి చెప్పాడు కదా, దాన్ని చెప్తాను ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ దైవములని అంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదు. గమనించాలి. అక్కడ మీరు అనుకోవచ్చు కాదు, ధర్మశాస్త్రము లేదు, జాగ్రత్త. అదేవిధంగా చెప్పబడినటువంటి మాటను బట్టి ఇప్పుడు వద్దాం ఒకసారి. సంఖ్యాకాండం తర్వాత పోదాయి. ఇక్కడ ఇంకో దాన్ని చూసుకుందాం. ప్రథమ ఫలాల తర్వాత చదువుకుందాం. ఇక్కడ యోబు గ్రంథము 34వ అధ్యాయము తీసారమ్మా. 34వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఇక్కడ ఏం క్రియలు ఉన్నాయట? అంతకుముందు ఏం జరిగినాయి? యావే తండ్రి చెప్పిన సమాధానానికి అవాదాముల దగ్గర ఏం క్రియ ఏర్పడింది? నరుల క్రియలు ఇవి. అంటే దైవ క్రియలు కావు ఇవి, ఎలోహిము క్రియలు కావు ఇవి, యాశ్వామిసే క్రియలు కావు ఇవి. ఎవరి క్రియలంట? నరుల క్రియలు. క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. పరమ తండ్రికి స్తోత్రం. ఏ ఫలం ఇస్తున్నాట? నరులకు తగినట్టుగా.
ఫలము ఆయన వారికి ఇచ్చినట. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావో, నువ్వు ఏ విధంగా ఉన్నావో దాన్ని బట్టే నీకు ఫలాన్ని ఇస్తుందో పరమ తండ్రి. వారి వారి క్రియలను బట్టి వచ్చును ప్రతిఫలం. కనుక మనుషుల క్రియలను బట్టి, మనుషుల యొక్క సూచనలను బట్టి, మనుషుల యొక్క ఆలోచనలను బట్టి, మనుషుల యొక్క నడవడికను బట్టి, మనుషుల యొక్క మరి మరి సహవాసమును బట్టి ఆశిస్తున్నావా? అది కాదు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు చదువుకుందాం, మనం తొందరగా వెళ్ళిపోదాని. సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇక్కడే ఫలం ఉందాట చూద్దాం. జారస్త్రీ పెదవుల నుండి 3వ వచనమా? జార స్త్రీ పెదవుల నుండి హల్లెలూయా. జార స్త్రీ ఎవరు? ఇప్పుడు బాగా గమనించాలి ఇక్కడ. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము హల్లెలూయా. 4వ వచనంలో ఉన్నటువంటి ఫలం ఏ ఫలమాట? ఇస ఫలము, చేదు ఫలము. దానికంటే ముందు ఉన్నటువంటి ఫలం ఏంటి? నరుల క్రియ ఫలము. ఇక్కడ విష ఫలము, క్రియల ఫలము. తర్వాత వ్యవసాయ ఫలము, మంచి చెడులు తెలిపే వృక్ష ఫలము, జీవవృక్ష ఫలము. చూసారా? చెట్ల ఫలము. ఇలా చెప్పుకుంటూ వస్తే ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ క్రియల ఫలము. అదేవిధంగా సామెతల గ్రంథము 6వ వచనం కూడా చదువుకుందాం తల్లి. అలాగనే అందులోనే 5లోనే అది జీవ మార్గమును. కంటిన్యూ చదువు. 4వ వచనం. 4వ వచనం. దాని వలన కలుగు ఫలము ముసిరి పండు అంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది. దాని నడతలు హల్లెలూయా. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయు పరమ తండ్రికి స్తోత్రం. అవి ఎక్కడికి వెళ్ళిపోయింది? దాని నడక ఎక్కడికి వెళ్ళిపోయింది? నడవడికి ఎక్కడ పోయింది? ఎక్కడికి అడుగులేసింది? మరణానికి. ప్రేమైనటువంటి వాళ్ళ ఈనాడు మరణానికి దారి తీస్తున్నారే తప్ప జీవ మార్గానికి ఎంత మాత్రం కూడా దారి తీయట్లేదు. వింటున్నారే కానీ దాన్ని గ్రహించలేకపోతున్నారు, దాన్ని చేయలేకపోతున్నారు, దాన్ని అనుసరించలేకపోతున్నారు. ఈనాడు సిద్ధాంతాలు, అలాగనే ఇంకా ఇలా అనేకమైనటువంటి యొక్క ఆచారాలు, విధానాలు ఎదురు వస్తున్నాయి తప్ప వాక్యాన్ని గ్రహించట్లేదు. చూసారా? వాక్యాన్ని గ్రహించేవాడు జ్ఞాని. కనుక ఇక్కడ 5వ వచనం చదువు ఒకసారి. దాని నడతలు మరణముకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు హల్లెలూయా. అవ మరణం వరకు ఆగిందా? ఆగలేదు. చూసారా? ఫలాలు ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయి. మనం నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనక్కి పోతే మొత్తం వీడియో చూస్తే మీకు ఫలాలు గుర్తొస్తాయి. కనుక ఇప్పుడే ఫలం మీద కొద్దాం, చూద్దాం ఒకసారి. అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. నోటి ఫలము చేత 2వ వచనం. ఇక్కడ ఏమంటాడు? అంతకుముందు ఏం చెప్పిండమ్మ? అక్కడ నరుల క్రియలో నోటి ఫలము. ఇది నోటి ఫలం. ఇదేం మాట్లాడ? ఇది నోటి ఫలము అంతేనమ్మా? నోటి ఫలము చేత, నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించున్నట్లు విశ్వాసఘాతకులు బలాత్కారము చేత హల్లెలూయా. ఇలా ఏం చేయబడుతున్నారు? నోటి ఫలము చేత అంట మనుషుడు మేలు అనుభవించుచు
విశ్వాసానికి గతుకులయ్యారట, గణహీనులైపోయారు విశ్వాసానికి. మనం ఎవరు? గణహీనులమా? కాదో. మూడో వచనం ఉంటుంది. తన నోరు తన నోరు కాసుకునివాడు తాను కాపాడుకున్నాడు. పరమ తండ్రి స్తోత్ర. హల్లెలూయా. నోటి మాట ద్వారా రక్షణ వస్తుంది, నోటి మాట ద్వారా శిక్ష వస్తుంది. ఫలము, రక్షణ ఫలము ఈ నోటి మాటల్లోనే ఉంది. శిక్ష ఫలము నీ నోటి మాటల్లోనే ఉంది. కనుక అనేకులకు కొన్ని విధాలుగా మనం పరిశుద్ధ గ్రంథంలో అనేకులు లేకపోలేదు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు, మనం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా మనం చూడగలం. ఇకపోతే నోటి ఫలము, ఇకపోతే గర్భఫలము. గర్భఫలాల గురించి మీకు తెలుసు. ఎక్కడది? 127 3వ వచనం. 100 అధ్యాయాల పైన అంటే కీర్తనకి వెళ్ళిపోవాలా. 127వ అధ్యాయం అంట. దొరికిందమ్మా? 3వ వచనమ్మా, దొరకలేదా? కుమారులు యావే అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం అంట. ఈ యొక్క ఫలాలు, ఇదే ఫలమమ్మా, గర్భఫలాలు. జాగ్రత్త సుమి, గ్రహించండి. నేను ఎలా చెప్తున్నా నా మాట ముఖ్యం కాదు, కానీ దయతో ఒకవేళ నా మాట ఒకవేళ అటు తప్పిపోయిన వాక్యాన్ని పరిశీలించండి దయచేసి. ఇక్కడ అంటాడు కుమారులు యావే అనుగ్రహించిన బహుమానం అంట. చాలు, అది ఫలము. ఈనాడు మనము ఫలాల విషయంలో మాట్లాడుకుంటున్నాం. దీంట్లోనే కొన్ని ఫలాలు ఉన్నాయి. ఇక తర్వాత ఇంకొక మాట చదువుకొని మనం ప్రథమ ఫలాలకు వెళ్ళిపోదాం. త్వరగా వెళ్తాయి. ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము తీసేవా తల్లి? 3వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, దుష్టులకు ఎక్కడ ఆగుదాయి? ఎవరు శ్రమ అంట? దుష్టులకు శ్రమ. దుష్టులు అంటే ఎవరు? చెడ్డవారు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. క్రియ వల్ల వచ్చే ఫలము, నువ్వు చేసే పనులు, నీకు ఉన్నటువంటి క్రియ పనుల యొక్క అలవాటును బట్టి నీకు వచ్చే యొక్క ప్రతిఫలము ఏంటాట? శ్రమను పడినటువంటి ఫలము వస్తుంది. సుమి జాగ్రత్త. ఇవ్వాలని విన్నటువంటి వార్త అద్భుతంగా అయినా, ఆశ్చర్యంగా అయినా చెబితే నాకు నేనే అసలు మత్తునైపోయా. అటువంటి యొక్క వార్త అయినా భయంకరంగా ఇలా వీడియోల ద్వారా చెప్పడం నా సంస్కారం కాదు. కారణం ఏంటంటే అలా ఉన్నారు వాళ్ళ ప్రజలు. ఇక మనం త్వరగా ముందుకు వెళ్దామని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా లాస్ట్ ఒక మాట చదువుకున్న త్వరగా ప్రథమ ఫలంకి వెళ్ళిపోదాని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19 వచ్చిన తల్లి. 7వ అధ్యాయం 19-20. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు హల్లెలూయా నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. హల్లెలూయా. దేని బట్టాట? ఫలం. ఒక ఫలంగా ఉన్నావు. ఏ ఫలముగా ఉన్నావు? ఇప్పుడు మనం చదువుకున్న ఫలాల్లో ప్రథమ ఫలం కాసేపు పక్కన పెడదాయి. అసలు ప్రథమ ఫలం కాడికి వస్తాను. అసలు నువ్వు ఇప్పుడు ఏ ఫలం ఉన్నావు? ఇక్కడ నువ్వు ముసిని పండై ఉన్నవా? వ్యవసాయ ఫలమై ఉన్నవా? వృక్ష ఫలమై ఉన్నవా? క్రియల ఫలమై ఉన్నవా? నోటి ఫలమై ఉన్నావా? గర్భఫలంగా ఉన్నావా? క్రియ ఫలముగా ఉన్నావా? ఇక్కడ మనం గమనించాలా. లేక మంచి ఫలములుగా ఉన్నావా? చెడు ఫలములుగా ఉన్నావా? లేక వారి ఫలములు బట్టి, అంటే వారి ఫలములు బట్టి వారు ఏం చేస్తారట? తెలుసుకుంటారు. జాగ్రత్త. ఇప్పుడు మనం ప్రథమలు పొందాయి. సంఖ్యాకాండములు పొందాం. త్వరగా
సంఖ్యలో ఏం చెప్పాడు అక్కడ? ఒకసారి పోదాని సంఖ్యాకాండము 28వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఏం చదివినా అక్కడ 28వ అధ్యాయం నేను చదువుతా, వేరే కాడికి పోదు కదమ్మా. 26వ వచనం చూస్తున్నా, నేను చదువుతున్నాగమ్మా. ఒకటే వచనం చదివి నేను పైకి వస్తా. 28, 26. మరియు ప్రథమ ఫలము అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యావేకు కొత్త పంట, ఇక్కడ ఆవుదాయి కొత్త పంట, నూతన పంట. నువ్వు ఒక పంట అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ గర్భఫలం కూడా ఒక పంట, ఫలము కాదా? గర్భఫలం ఒక ఫలము కాదా? చెడు ఫలము కాదా? జీవ ఫలము కాదా? ఇక్కడేం ఫలం అట? కొత్త పంట, కొత్త ఫలముల పంట. కనుక తొందరగా వెళ్ళిపోదాన్ని నేను ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక తొందరగా వెళ్ళిపోదాని. యాకోబు పత్రిక చూసావా తల్లి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. అమ్మా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ఎవరట? ఆయన సృష్టి అంతటలో నుండి మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనిమ మనము తండ్రి స్తోత్రం. మనమే ప్రథమ ఫలము. ఎవరట ప్రథమ ఫలము? మనమే. నువ్వు ప్రథమ ఫలముగా ఉన్నావా? చూసారా? సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలమాట. అంటే భూమి మీద అనేక ఫలాలు ఉన్నాయి. ఇప్పుడు ఫలాల గుర్చుకొని ఎన్నో, అవి ఒకటే కాదు, ఫలాల గురించి చెప్పాను. ఇప్పుడు నేను 155 ఫలాల గురించి ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే చెప్తున్నాను చెప్పాను. ఇందులో మనంగా కూడా ప్రథమ ఫలం అంట. ఈ ప్రథమ ఫలం మనం ఏం చేయాలంట? అర్పించాలన్నట. ఏ విధంగా అర్పించాలంట? కీర్తన గ్రంథము తల్లి ఒక మాట, కీర్తన గ్రంథంతో ముగించుకుందని. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము, 141వ అధ్యాయము మొదటి నుంచి. యావే నేను నీకు మొరపెడుచున్నాను, నా ఎద్దకు నువ్వు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటలు చెవియొగ్గు. ఇక్కడ ఏమంటే అక్కడ యావే తండ్రి చెప్తే ఆయన మాటలకు మనం చెవియొగ్గలేదట. మీరు వీడియోలోకి వెళ్ళిపోండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనుషుడు చెప్తున్నాడు, నా మాటకు నువ్వు చెవియొగ్గు. తర్వాత నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారము. పరమతానికి స్తోత్రం. నిజంగా పరమతానికి నువ్వు అంగీకారంగా ఉన్నావా? ఆయన ప్రథమ ఫలముగా ఉన్నావా? ఆయనకి అర్పించేటువంటి యొక్క ఏదట హోమం. అక్కడ ఏం చెప్పాడు? మన సంఖ్యలో ప్రథమ ఫలానికి ప్రథమ ఫలముగా ఉండి ఏం చేయమని అక్కడ అర్పించాలన్నట. కోడె దూడలను సంవత్సరానికి అక్కడ కనపడతా ఉన్నాయి. అలా చెప్పబడినటువంటి వాటికి నువ్వు ఒక భాగమై ఉన్నావు, నువ్వు ఒక పాత్రమై ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వే ఆయనకి ప్రథమ ఫలానివి. నువ్వు ప్రథమ ఫలమై నువ్వు ఆయనకి అప్పగింపబడేటువంటి ప్రథమ ఫలముగా ఉన్నావా? చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అమ్మా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20 వచనం, 20 నుంచి 1 కొరింథీ 15:20 నుండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మెస్సియా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఏం చెప్పబడ్డాట? ఎవరు ముక్కున్నాం?
అమ్మా. ఆ తర్వాత చూసారా ఇక్కడ ఏమంటున్నావు? ఇప్పుడైతే నిద్రించిన వారిలో అంటే చనిపోయిన వారిలో ప్రథమ ఫలం అంట. మనం ఎంతసేపు చెప్పుకున్నాం కదా, ప్రథమ ఫలానికి ఈరోజు ఫలానికి అర్థం వస్తుంది. ఇక్కడ గమనించాలి మీరు. ఈ వీడియోని మీరు చూడకుంటే మీ దురదృష్టమే. అంటే చనిపోయిన వారు మీరు ప్రథమ ఫలము. మెస్సియా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మరి మనుషుల ద్వారా అమ్మ 15వ అధ్యాయము 4-3 నేను చదువుతున్నాను, అక్కడే ఉన్నాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన ఎవరైనా యాషువ మెస్సియా వారు ఏం చేయబడ్డాడట? 3వ దినం లేపబడ్డాడట. మృతుడైనటువంటి వాడు 3వ దినం లేపబడ్డాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మెస్సియా నందు వారు మొట్టమొదటిగా వారు అలా అప్పగింపబడుతున్నటువంటి వారు. వారిలో నీవు ఉన్నావా? వారిలో ఒకటిగా నువ్వు ఉన్నావా? కనుక మనం గమనించాలి, గ్రహించాలి. అందుకొరకు మనం చెప్పే ప్రతి విధానము, ఆలోచన విధానం మనకు లేకపోతే సరిపోం. నాకు సమయం సరిపోదు కనుక త్వరగా వెళ్ళిపోదాయి. చూద్దాయి 22 కూడా చూద్దాయి. మనుషుని ద్వార మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. ఎవరి దాకాట? మనుషుల ద్వారా మరణం వచ్చింది, అదే మనుషుడు ద్వారా పునరుద్ధానం వచ్చింది. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి ఆదాము భార్య అవ్వ, మొదటి మానవ ద్వారా వచ్చిన మరణం, చివరి ఆదాము యాషువ మెస్సియా అనబడిన నరుని ద్వారా మనకి బ్రతికి ఉన్నాము. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. కనుక గమనించాలి. 22 వచ్చిన కూడా చూద్దాం. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగునే యాషువనందు హల్లెలూయా. ఆయన అందరూ బతికి ఉన్నారు. అందరూ ప్రథమ ఫలాలే. ఆయన మాట విన్నవారు, ఆయన ధర్మశాస్త్ర ప్రకారం గ్రహించేవారు, ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారు మాత్రమే కాదు, మరొకటి కాదు. అవునంటారా కాదంటారా? చూద్దాం 23 ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము మెస్సియా తరువాత యాషువ వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతున్న. పరమతానికి స్తోత్రం. ఇప్పుడు ప్రథమ ఫలం ఆయన మనం గ్రహించి చేయకపోయినా ఆయన రాకలో మనం ప్రథమ ఫలంగా ఉంటామట. సుమి జాగ్రత్త. నువ్వు ప్రథమ ఫలంగా ఉన్నావా? నువ్వు ప్రథమ ఫలంగా ఉన్నావా? అయితే వాక్యాన్ని గ్రహించాలి మనం. ఫస్ట్ వాక్యాన్ని మనం అనుసరించాలి. మనం తొందరగా ముందుకెళ్తాను, తొందరగా వెళ్ళిపోదాన్ని. కనుక ఇక్కడ ప్రథమ ఏం చేయబడ్డవారట? చూద్దాం ఒకసారి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 2:19 చదువుతున్నాగండి. ఎలాగనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయినటువంటి యాషువ యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. పరమతానికి స్తోత్రం. ఆయన రాక సమయంలో మీరే కదా, ఇంకెవరుంటారు? ప్రథమ ఫలముగా ఎవరైతే ఉన్నారో, ప్రథమ ఫలముగా ఎవరైతే లాభపడుతున్నారో, ప్రథమ ఫలముగా మనం ఎవరైతే అనుసరిస్తున్నారో, అదే మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం ఇక్కడ అంటాడు, ఇలా మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకకు జీవులమై నిలిచి ఉండు
మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ముందుగా ఆయన సన్నిధి చేరం. చూసావమ్మా? 4వ అధ్యాయం 15వ వచనం. ఆయన సన్నిధి చేరం. 16వ వచనం చూడు. ఆర్భాటముతోను ప్రధాన దూతలతోను దేవుని బోరలతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. మెస్సియనందుండి మృతులైన వారు మొదట లేదురు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నిజంగా లేచేవారుగా ఉన్నారా? మీరు ప్రథమ ఫలముగా ఉన్నారా? అయితే మీరే. కనుక ఈ ప్రథమ ఫలాల విషయంలో ఒక్క మాట చదువుకొని లాస్ట్గా ముగించుకుందామని నేను ఆశపడుతున్నాను. రోమపత్రిక తీసావు మనం ఎదురాక అమ్మా? రోమ 8వ అధ్యాయం 23వ వచనం. చదవలేదు అనుకుంటా. అంటే 3:19 చదువుకున్నాం. అంతేకాదు ఇక్కడ బాగా గమనించాలా. అంతేకాదు 23 వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల ఇక్కడ బాగా గమనించాలా. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్ర పుత్రత్వము కొరకు అనగా మన ధ్యేయము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలండి. ఇప్పుడు ప్రథమ ఫలం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇవాళ పెంతుకోస్తు పండగ అంటుంటారు. పెంతుకోస్తు పండగ అంటే ఏంటో తెలవదేంటి? పెంతుకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. దేనికి 50వ రోజు అంటే మళ్ళొకసారి చదువుకున్న తర్వాత పెంతుకోస్తు గురించి చదువుకుందాయి. ఈ విధంగా ప్రథమ ఫలాల యొక్క విషయంలో కనుక ప్రథమ ఫలముల విషయంలో జాగ్రత్త మనం గ్రహిస్తూ జాగ్రత్తగా దీన్ని అనుసరిస్తూ జాగ్రత్తగా దీని ప్రకారం మనం ముందుకు వెళ్ళేవారు మీరే ప్రథమ ఫలము. ఈ ప్రథమ ఫలముగా మనము అందరము కలిసి ఆయన యొక్క రాకలో మొట్టమొదటి సంఖ్యలో మనము అందరము ముందు గాక. పరమ తండ్రికి స్తోత్రం. మీ అందరికి వందనాలు.